అనిల్ రావుపూడి గారి దర్శకత్వంలో వెంకటేష్ గారు, వరుణ్ తేజ్ గారు, తమన్నా మరియు మొహ్రిన్ ఫెర్జాదా హీరోయిన్లుగా నటించిన F2 ఫస్ట్రేషన్ సినిమాకి సీక్వెల్ గా F3 సినిమా థియేటర్లో విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అప్పట్లో చిత్ర ప్రమోషన్ లో భాగంగా అనిల్ రావుపూడి కూడా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. తాజాగా తమన్నాతో తనకి జరిగిన గొడవ గురించి కూడా నోరు విప్పిన అనిల్ రావుపూడి ఇప్పుడు F4 సినిమా గురించి క్లారిటీ ఇచ్చారు. నిజానికి F3 క్లైమాక్స్లోనే సినిమాకి మరొక సీక్వెల్ ఉండబోతుందంటూ హింట్ ఇచ్చారు అనిల్. F4 తీసే ఆలోచన ఖచ్చితంగా ఉంది కానీ అది ఇప్పట్లో కాదు అని అన్నారు. మరో 2 ఏళ్ల తర్వాత ఈ సినిమాకి సంబంధించిన సీక్వెల్ గురించి వర్క్ చేస్తానని చెప్పారు అనిల్ రావుపూడి. మరి అందులో కూడా నటీనటులు వాళ్ళే ఉంటారా అనే ప్రశ్న అడగగా అది అప్పుడు మాత్రమే చెప్పగలమని, వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ మాత్రం ఖచ్చితంగా ఉంటారని అనిల్ రావుపూడి అన్నారు. అయితే హీరోయిన్లుగా మాత్రం తమన్నా, మెహరీన్ ఉండరని, వేరే హీరోయిన్లు తీసుకునే అవకాశం ఉందని అన్నారు దర్శకుడు అనిల్ రావుపూడి. డైరెక్టర్ అనిల్ 6 సినిమాలతో ఒక ఓవర్ పూర్తి చేసి సరికొత్త ఓవర్ను, కొత్త ఇన్నింగ్స్ను స్టార్ట్ చేసి బాక్సాఫీస్ వసూళ్లను క్రియేట్ చేస్తున్నాడు. సాహు గరికపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబర్ 19న రిలీజ్ అయ్యి థియేటర్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. దీంతో అనిల్ రావుపూడి తీయబోయే నెక్స్ట్ మూవీపై హైప్ విపరీతంగా పెరిగిపోయింది. అయితే అనిల్ రావుపూడి వెంకటేష్ గారితో F4 చిత్రం తీస్తారా లేక వేరే హీరోతో మూవీ ప్లాన్ చేశారా అనేది తెలియాల్సి ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.